జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ లెక్క వ్యాపారం చేశాడు కదా ఒక ఆయన, ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. మా ఊరికి లేదు న్యూస్. మొత్తానికైతే ఈయన గారికి టైం దగ్గర పడినట్టు బాగా అనిపిస్తుంది. ఈ న్యూస్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఆమ్ ఆద్మీ పార్టీని 2013లో ఎవరు? ఈ డెకైట్, ఈ కన్నింగ్ ఫెలో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించాడు. అప్పట్లో అన్నా హజారే గారు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే శిష్యుడిగా అవతారం ఎత్తే అందరినీ నమ్మించాడు. ఈ మామూలు మోసగాడు కాదు ఆ స్వామియుడు. అన్నా హజారేతో పాటు మీడియా ముందు ఎక్కువగా కనపడతా ఉన్నాడు. కాంగ్రెస్ అవినీతిని తూర్పారబడతా ఉన్నాడు. దీంతో ప్రజలందరూ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ను నమ్మినారు. ఎందుకంటే ఈయన ఏమైనా నిజాయితీ పరుడేమో అని చెప్పి తీసుకోవడం కూడా ఆ పొరకట్ట గుర్తు తీసుకుంటా, ఏదే చీపురు అంటారు కదా, అదే ఆ గుర్తు తీసుకున్నాడు. ఊరినైనా నేనంతా అవినీతిని అంతా తోసి పారేచ్చానన్నట్టుగా. సరే, ఈయన గారు పార్టీ పెట్టాడు, నమ్మి ఓట్లేసారు జనాలు. కానీ రాజకీయాలలోకి ప్రవేశించిన మొదటి ఎన్నికల వెంటనే ఈ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, ఈయన గారు చెప్పింది ఏంది, చేసింది ఏంది, మీకు అర్థమవుతుంది కదా. సరే, ఇక ఆ తరువాత నుంచి తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తా ప్రజలకు ఉచితాలను అలవాటు చేసి, అదేవిధంగా ఈ ముస్లిం మౌనాలకు జీతాలు ఇస్తా, మరొక వైపు ఈ కుల రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా 11 సంవత్సరాలు నెట్టుకొచ్చాడు. కానీ ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, కానీ ప్రతిసారి మోసపోరు కదా. ఇప్పుడు అదే జరిగింది. ఢిల్లీ ప్రజలు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకో తోగోసి సున్నం పెట్టారంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు 50 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రముఖ సెఫాలజీ సంస్థ టుడేస్ చాణక్య స్పష్టం చేసింది. ఇక్కడ సెఫాలజీ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మామూలుగా ఇది సర్వే చేస్తారు కదా, ఆ సర్వే చేసేదన్నమాట. ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేసి మనకు వివరిస్తారనమాట. కేవలం ఒక్క టుడేస్ చాణక్య సంస్థ మాత్రమే కాకుండా దాదాపుగా 1 డజను సర్వే సంస్థలు ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని చెప్పేసి స్పష్టం చేసినాయి. దీంతో ఇక ఢిల్లీలో గెలిచేది బీజేపీని అని చెప్పి స్పష్టమైపోయింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఈ బతుకు చేయడా మళ్ళీ నీచ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. భారతీయ జనతా పార్టీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను హెరాస్ చేస్తుందంట. ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్లను ఇబ్బందులు పాలు చేస్తుందని 16 మంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను బీజేపీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిందని, ఈ 16 మంది ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్లకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి బీజేపీ డబ్బాసి చూపించిందని, ఇది దారుణమైన విషయం అంట. ఈ అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ పైన విమర్శలు చేశాడు. ఇప్పుడు సరే, ఈయనగారినట్టు అనుకుందాం, చెప్తామాట. ఈ 16 మంది గెలుచారని చెప్పేసి ఏమన్నా శిలాశాసనం ఏమన్నా రాసి ఉండారా అంటాలే. అర్థం కాలా మీకు? ఎప్పటిలాగానే భారతీయ జనతా పార్టీ పైన దుమ్మెత్తి పోసినాడు. బతికే అంత నీచుడు ఇంగిట్ట చేస్తాడు. అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా బీజేపీ పైన విమర్శలు చేయడం ఇది 4వసారి. అయితే ఈసారి ఈ విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? వికే సక్సేనా గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతిసారి ఈ విధంగా గాలి విమర్శలు చేస్తా ప్రజలను కేజ్రీవాల్ తప్పుదారి పట్టిస్తూ ఉండడంతో ఈసారి ఈ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే ఢిల్లీకి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను పిలిపించి ఈ కేసును అప్పగించారియా. ఎవరికా? ఏసీబీ వాళ్లకు. మరొక వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తన టేబుల్ మీద ఉండాలని చెప్పేసి ఈ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఈ వికే సక్సేనా గారు యాంటీ కరప్షన్ బ్యూరో పోలీసులకైతే ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయినటువంటి ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోయినారు. అరవింద్ కేజ్రీవాల్ను విచారించి అసలు ఈయన గారు చెప్పింది నిజమా కాదా, నిజమైతే ఎవరు డబ్బులు ఇస్తానన్నారు, ఎప్పుడు ఇచ్చామన్నారు, ఎక్కడ ఇస్తామన్నారు, ఏ విధంగా ఇచ్చామన్నారు, ఎవరికి ఇచ్చామన్నారు, ఆ 16 మంది ఎవరు, ఈ విషయాలన్నింటికి అరవింద్ కేజ్రీవాల్ సమాధానాలు చెప్పాల్సి ఉండదన్నమాట. ఇక లేదంటే ఖచ్చితంగా
ఈ సారాయి దొంగ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈసారి అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకుపోయి లోపల మింగుతారు, దాంట్లో డౌటే లేక. అసలు మన చట్టాల్లో లోపాలు, మన దౌర్భాగ్యం కానీ మన దరిద్రము అసలు ఇలాంటి వాళ్ళ బయటికే వదిలిండకూడదు. బెయిల్ ఇచ్చి తప్పు చేశారు, ఇప్పుడు ఇన్ని దారుణాలు చేస్తాడు. అదే కానీ లోపలే దుబ్బి లోపలే కానీ పెట్టుంటే ఈ దరిద్రమే ఉండదు. ఈ దరిద్రం ఎందుకులే ఎక్కువ మాట్లాడకూడదు. మిత్రులారా, వీడికి సరైన శాస్తి జరుగుతుంది, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు అనిపిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. ప్లీజ్. జై శ్రీరామ్.